ఈ ఆత్మ ఒక్కసారి గనక నరకానికి వెళితే నీ బంధువులు ఎంతమంది ప్రార్థనలు చేసినా, ఈ ప్రపంచంలో ఎంతమంది పాస్టర్లకి ఎన్ని కోట్లు ఇచ్చి ప్రార్థనలు చేయించినా నిన్ను నరకాన్ని నుంచి తప్పించే నాథుడు ఎవడు లేడక్కడ. ఏ పాస్టర్ గారి ప్రార్థన ఇంకా కుదరదు. నరకానికి వెళ్ళినాక బ్రతుకుండగానే దీపం ఏం చేయాలంటే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. బ్రతుకుండగానే ప్రభువుని అంగీకరించి రేపు మరణించిన తర్వాత అయ్యో బుద్ధి మాలినవాణ్ణి, పనికి మాలినవాణ్ణి, అనవసరంగా భూమి మీద ఇష్టానుసారంగా జీవించాను, ఎందుకు ప్రభువుని అంగీకరించలేకపోయాను, ఎందుకని క్రీస్తును అంగీకరించలేకపోయాను. కొంతమంది యేసు ప్రభువుని అంగీకరించుకోకుండా కొంతమంది బాధపడితే, కొంతమంది యేసు ప్రభువారిని నమ్ముకుని కూడా ఇష్టం వచ్చినట్లుగా జీవించానే, అనవసరంగా దేవునికి తెలియకోకుండా రహస్యమైన పాపిష్టి పనులు చేశానే, అనవసరంగా దేవునికి తెలియకోకుండా రహస్యంగా స్థావరాల్లోకి వెళ్ళి పాపిష్టి బుద్ధులు, నా ప్రవర్తన అంతా, నా శరీరాన్నంతా పాడు చేసుకున్నానే. ఈ శరీరం ఎవరిదనుకుంటున్నావు సహోదరుడా? ఈ శరీరము నీదనుకుంటున్నావా? నీది కాదు ఇది శరీరం, ఇది నీ సొత్తు కాదు. మరి ఎవరి సొత్తు అంట? విలువ పెట్టి క్రీస్తు రక్తములో, ఆయన కలవరిలో కార్చినటువంటి ఆయన రక్తము చేత, స్వరక్తము చేత మనల్ని కొనుక్కున్నటువంటి విలువైనటువంటి సొత్తు ఆయన సొత్తు. మన సొత్తు కాదు. ఈ శరీరము మీద నీకు ఏ అధికారం లేదు. నీ ఇష్టం వచ్చినట్లుగా సారాయిలు తాగడానికి వీల్లేదు అక్కడ. నీ ఇష్టం వచ్చినట్లుగా సిగరెట్లు తాగడానికి వీల్లేదు అక్కడ. నీ ఇష్టం వచ్చినట్లుగా ఈ చేతులతో పేకాట్లాడడానికి వీల్లేదు అక్కడ. ఈ రోజున ఎంతమంది క్రైస్తవులుగా ఉంటున్నారో వారికి చెబుతున్నాను ఖచ్చితంగా, బయట వారి సంగతి కాదు నేను మాట్లాడేది. ఈ రోజున దేవుని నమ్ముకుని కూడా, ఈ రోజున దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనందరికీ ప్రభు చెప్పేది ఏమిటంటే, వాటి జోలికి వెళ్ళొద్దు, వాటికి ఆత్మకి సంబంధం లేదు.